హాయ్ అండి, వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్లో ఇదే ఫస్ట్ టైము చాలా అంటే చాలా న్యాచురల్ బ్లాగ్ చేశారనమాట. ఎలా ఉంది ఏంటనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసి చెప్పండి. చూడండి, చూడగానే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అంతా కూడా చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. చిన్న షాపింగ్ చేసామన్నమాట, ఎక్కడో కాదండి, ఇంటి దగ్గరే. వీడియో అంతా కంప్లీట్గా చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏంటది? గృహప్రవేశమా? బాగున్నాయి ఈ గాజులు అయితే, బాగున్నాయి అమ్మా. చెల్లికి చాలా ఇష్టం, సింపుల్గా ఉంటారు కదా, సన్నంగా ఉన్నాయి, బాగున్నాయి. రాళ్ళు దానిమ్మడం ఈ నువ్వు తెచ్చు కదా నాకు. అదే అది గట్టి చేత. అవునా? దగ్గరగా ఉందా? గుల్ల గుల్ల లోపల. నాకైతే బాగున్నాయి, బాగున్నాయి. ఎంత ఈ అయ్యి ఆడన్నా 8 గాజులు. 8 4 ఉంటాయా? బాగున్నాయి మోడల్ అన్నీ కూడా ఉంటాయా? బోటోలు ఉంటాయండి. అందరికీ నేనే ఇస్తానండి. ఇక్కడ ఈదులు చివరినండి. కాదు, మీరు నువ్వు ఎవరు? గంగిరెడ్లు అండి. అదే అన్నా, ఎప్పుడు అన్న ఒకసారి వస్తారు కదా మీరు. ఎప్పుడు ఇస్తానంటే అందుకు అడుగుతున్నాను. మరి ఎప్పుడు ఇస్తానండి? మరి వచ్చిన సంవత్సరానికి ఒకసారి కదా మీరు. సంవత్సరానికి వచ్చారు ఒకసారి. ఎక్కడ ఉన్నారు మీరు? తోటలో శాసమమ్మ తోటలో. శాసమమ్మ తోటలో ఉన్నారా? వెనక్కుంటున్నారా? అందుకే కనపట్టలేదు. ఇక అదే అనుకుంటున్నాను. ఏంటి మీరు రోడ్డు పక్కన వేసుకునేవారు కదా, వాళ్ళు మల్లికాసులోళ్ళు ఆ ప్లేస్ లోని. మళ్ళీ కదా ఆ చోటు ఇక్కడ చూసుకో సరిపోతాయా? నాగలే అది నెంబర్ 10. 10 నీకు లూజ్ అయితే 10 అమ్మా. నాకు లూజ్ చాలా పెద్ద అయ్యి నాగలక్ష్మి అయితే రా. ఏం తీసుకుంటున్నావు ఏంటి కదా చెప్దాం. యూట్యూబ్లో కాడి నుంచి నువ్వు కూడా కనపడాలి. వద్దులే, బాగున్నాయి కానీ అన్నీ బాగున్నాయి. నాకు ఇవన్నీ అంటే పిచ్చి కింద కొన్నారు. ఇగో చేతికి దండ 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 తీసుకో, తీసుకోండి. ఈ చూస్తానే ఇలా ట్రై చేద్దాము ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఎక్కడికైనా వెళ్ళాడు వేసుకోడానికి అందంగా ఉంటుంది. బోల్డ్ అమ్మ, నువ్వేయి ఇదిగోండి ఇలా తీసుకోండి. బామ్మో ఇంకా ఉన్నాయి. 15 వేసి కాసులెట్టుకు చేయించామని చెప్పాలా? బంగారంలో ఉంటాయి లేదా అంటారు కానీ మీరు. నేను ఎప్పుడు అలా డైలీ వేరు వేసుకుంటే డల్ అయిపోతున్నాయి బంగారం అయినా అని అలాగా వెండి సరుకులు అరిగిపోయి అరిగిపోతాయి. మరి అరవా వాడకం చేస్తా ఉంటారు. ఇది అమ్మేలా సరిపోతుంది. స్టిక్కర్లు చెప్తాను చాలు. చిన్నపిల్లలకి బాబుగారి బాగుంది. అయ్యో అంత అందం కూడా అమ్మమ్మ పిల్లల గాజులే మా పిల్లల. ఏమైనా తిరుపతి నుంచి కాశీ నుంచి తెచ్చాను. ఆ గాజులు ఏం చేసేవే? ఏంటి అసలు ఏ ఒక్క గాజు నేను వదిలిపెట్టిన, అన్నీ వాడతాను. ఎంత చెప్పాలి మరి రేటు. 80 రూపాయలు ఇస్తాను. స్టిక్కర్లు చూద్దాం. 2 సెట్లా అయ్యి? మా అమ్మని ఒక సెట్టేనండి. ఇవన్నీ విడివిడిగానే ఉన్నాయా? విడివిడిగానే ఉన్నాయా? అందులో ఉన్నాయా ఒక కవర్లో గిన్నెని? కింద చూస్తాం. తిలకం అంట బ్రషా? బట్టల బ్రష్ చూడమ్మా. ఎన్ని సంవత్సరాలు వచ్చింది నాకు, అయిపోయింది. మాకు చూడు అమ్మా
తిలకం పడట్లేదమ్మా అందరికి. ఇదిగో పూజ ఉందా? ముదర రంగు ఉంటే ముదర రంగు ఉందండి ఎవరా? ఎంత లక్ష్మిది? 10 అది కాయ పడిపోయింది. బాగున్నాయి. అని చెప్పనా? చెప్పు. తుక్కెత్తావు ఏంటి కవరే కదా? కవరే, అది నీకు ఇచ్చిందే. పిల్లలు ఇలాగదే చెప్పు. ఏది ఈ పొట్టు దొరకదంట. చాలా బంగారం దొంగోళ్ళకి చెప్పేది రామా ఇట్టదండి. దానికి అంత రేటు చెప్పి మీకు 80 రూపాయలకి అక్కడ ఇస్తానండి. 100 రూపాయలు అయితే ఇచ్చేస్తానండి. 100 అయితే ఇచ్చేస్తానండి. సరే ఇదిగోండి. స్టిక్కర్ నాకు పెద్ద అవుతాయి ఏమో అని చెప్తున్నాను. ఉమాదిరి చిన్నవి అంటే ఇదిగో అంటున్నానులే. తీసుకుంటా. దీంట్లో అన్ని చిన్నవి ఉన్నాయా? అదే కొంటాము. అదే పోటీకి వచ్చేసింది అమ్మ. ఎంత? 400. ఎందుకమ్మా? మరి ఎక్కువ రేట్లు ఎంత? తక్కువ రేట్లు కదండి అమ్మా. ఎక్కువ రేటు కాదు ఇది. హారంతో వేసుకుంటావా? ఇది హారం లాంటి గొలుసు, హారానికి ఉండి గొలుసు. నల్ల పూసలు ఇంకేమున్నాయి? ఇది వాటిలో కొనేద్దామా? అయ్యి బాబోయ్, పిచ్చి పిచ్చి వెరైటీస్ అన్నీ ఉన్నాయి. దేవుడా వేసేస్తున్నారు. బాగుంది. ఏళ్ళు కూర్చుని మాకు వస్తలేదండి. పైనుంచి వచ్చినాయి ఇలాగా. ఎవరు గుచ్చుతారు? ఒకప్పుడు లాగానే ఇంటికి ఎవరికి ఖాళీ ఉంటుంది. చాలా బాగుంది అనిపిస్తుంది కానీ మా పిల్లలు ఊరుకోరు. ఎక్కడికైనా వెళ్ళి వేసుకోవాలండి. మీరు మెడలో వేసుకొని చూడండి. వేసేసుకుంటుంది. మా పిల్లలు ఊరుకోరు. ఇదేంటి తీసుకోదేవి? ఇవి నువ్వు తీసుకుంటున్నావా? ఇది ఇది పొడుగుంటుందో షార్ట్ అది. అది మా దేశ్ అమ్మాయి ఎన్ని కొంటావే? ఇంటి నిండా పెట్టేస్తుంది. అయ్యి బాబోయ్, వద్దే మెడ నిండిపోయింది. నిండిపోయిందా? ఎక్కడమ్మా? అంత పొడుగు ఎవడన్నా వేసుకుంటాడా? అయ్యో ఇప్పుడు ఇదా వేసుకుంటావా? అమ్మమ్మ చెప్తాను. నిన్న వేసుకుని చూపించావు కదా, ఇది వేసుకు తిరిగావు కదా ఇలాంటిదే. కాల్చిపోతుంది. పోనీలే వెరైటీ చూపించింది కదా తనకి ఎలా టైప్ అంతేలే. చాలా బాగుంది కానీ బాగా పెద్దగా అయింది అని చూస్తున్నాను. పోసలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలాగే వేసుకొని తీసుకుంటా బాగుందండి. అమ్మాయి చెప్పలేదు ఇగ్గోండి దేవి అలాగే పెడతారండి. అంటే అందులోంచి మళ్ళీ పూసలు కూడా వేయచ్చు. వేసుకొచ్చండి ఇలాగ ఇది అది కూడా చేయొచ్చు. అలాగే వేసుకొచ్చండి. ఇలాగే వేసుకొచ్చండి. ఎంత? చాలా బాగుంది, సూపర్ గా ఉంది. తీసుకో. ఎంత ఇస్తారండి? ఇది ఎంత?
అదండి 500. అయిపోయి రేట్ ఏమి కాదు కానీ మొన్న 100 తెచ్చుకున్నాం. ఆ రేట్ ఇదా 100 తెచ్చాము. మాకు ఇదండి ఆ రేటు. అదేలే అంతేలే. నువ్వు ఇచ్చుకుంటున్నావా? ఇచ్చుకుంటావా? నేను ఇచ్చుకుంటాను. ఇచ్చుకో. ఇలాంటి ఇంక లేవా? లేవండి, అయిపోయింది. 2 ఉన్నాయి. అవి మొన్న ఇల్లు అమ్మ చూడనివ్వలేదు, తీర్థంలోని గింటికి వచ్చేసి తీర్థంలో కుదరవు. చూడనివ్వలేదు. మేము ఉంటే చాలు. బొట్టు అన్నావు కదా, బొట్టు పిల్ల. సరే నాకు ఇదంతా ఈ స్టిక్కర్లు వేయి. ఇదోనండి, ఇదో ప్యాకెట్ తీసుకుంటాను. ఇదో ప్యాకెట్ తీసుకుంటాను. పెట్టేసుకో స్టిక్కర్లు. అలాగే మీరు తీసుకోండి. నేను తీసేసుకున్నాను. ఇంకో ఇదొకటి, ఇదొకటి. చూడండి బొట్లు. జిల్ జిల్ జిగేలు అంటుంది. పెద్దదా? ఫోన్లే అద్దంలో కొన్నావు కదా, పెట్టుకుంది. కానీ ఏవద్ది నాదండి. పెద్దవనండి. కలర్కి ఏంటి బంగారులో ఉంది. ఇంకో రంగు లేదా? కొన్ని మెరూన్ పెట్టుకుంటావా? ఇది మెరూనే కాదు, ఏ స్టిక్కర్లా కలుసుగా ఉన్నాయి. ఇది సాంజీ తక్కువ కాదు, సాంజీ ఎక్కువండి. అమ్మా నీకెన్ని ప్యాకెట్లు ఇచ్చాను, అది కొంటున్నావు ఎందుకు? బాక్స్లోది అమ్మా ఉన్నాయి, మరి కలర్ మారిపోయింది. అయ్యా అలాగే పెట్టేసి బాక్స్లో ఈ కలర్ మారవు. తీసేసి చూసి చెల్లి తెచ్చింది అమ్మపురం. ఏ పెట్టుబడేసుకో డైలీ వేర్. అబ్బో టైట్ అయినాయి నాకు. సరిపోతుంది లేదండి, పర్లేదండి. సొప్పు తోడు అలాగంటే అలా ఎక్కించుకోకు. ఇదో సైజ్ ఎంతో మామ గాజు కట్టే గాజు ఎక్కిపోతాయి అని ఇచ్చేసాడు 100 రూపాయలు. అస్సలు ఇగో మొన్న ఎక్కి తీయండి. సబ్బుతోటి ఎలాగంటే అలాగే ఎక్కిపోతాయి. వాణి చిన్నమ్మకి ఇచ్చేస్తా. అంతే, వాణి చిన్నమ్మకి సరిపోతాయి. చిన్న గాజు సరిపోద్దని. ఇది ఒకటి తీసుకుంటాను. ఈ స్టిక్కర్లు తీసుకుంటాను. ఈ తిలకం తీసుకుంటాను. ఇది తీసుకున్నాను. ఇదంతా బాగుంది. ఈ పెట్టేసుకో. తీసుకోండి అమ్మాయి. ఇంకోటి తీసుకోవాలి. పిల్లలు పెట్టుకోరు. బ్రాస్లెట్లు ఈ బంగారం వేసుకుంటారు తప్ప ఇవి పెట్టుకోరు. కొన్ని ఓ బిల్లు తీసి ఏంటమ్మా తీసుకోండి అమ్మా. ఇది వేసుకో. మళ్ళీ 4 రోజులు పోతే అసలు నవ్వు ఉంచద్ది. తీసుకోండి. అది అన్నాను, హారం లాగా ఉంది వేసుకో అన్నాను నేను. అదే ఇది ఎంత లక్ష్మి అన్న దేవి అది పెట్టేసుకుందా? ఇది ఇవ్వను. ఇచ్చుకుంటావా? నేను ఇచ్చుకుంటాను. అదే అది తీర్థాలు ఉంటాయి, అది వేసుకోదు. ఎందుకులే దానికి కొన్నాయి కూడా ఉంచుతుంది. బంగారమే కాకుండానే. నాకు ఇది ఎప్పటి నుంచి వస్తున్నానులే అమ్మ. చూద్దాం ఇవి ఎన్ని లక్షలు చెప్పొద్దు. ఎన్ని లక్షలు కదండి, 500. అయ్యో ఇదేమన్నా గ్రామ్ గోల్డ్ అనుకున్నావేంటి? మంచి ఏనండి, దాంట్లో రేట్ తక్కువ రేటు కదండి, ఎక్కువ రేటు. మరి మనం గ్రామ్ గోల్డ్ మామూలు కదండి, మంచి సరదాగా తీసుకో. అలాగా పట్టుకొస్తాను కదండి నేను. 3 పొద్దులా అయ్యి దేవి, 3 పొద్దులు అయ్యి వెయ్యా 3 కాదు 2 తీసుకున్నాను. ఇది కూడానా? ఇది 100 రూపాయలు ఇయ్యారే. 10 దండకేనా అట్లకి నాకే లేదండి, 100 రూపాయలు దండ. తీసేయండి. బట్టల బ్రష్ అమ్మ తీసుకోనా? ఉన్నారు కదా బ్రష్ ఏదన్నా బ్యాగ్లు కొట్టడానికి ఉండాలి. పెద్ద దువ్వాను కట్టేవారండి. వద్దులే, దువ్వాన్లు చాలా పేరు దువ్వానండి. అసలు ఈ పేరు దువ్వాని
పేలు వల్ల ఈసారి ఆపించుకున్నాను. బాగానే ఉంటదంట మనకి ఇదే నిండుగా ఉంటదని ఇష్టం నాకు. మీకే లైన్లు దాంట్లో మీకే బాగుంటుంది. అంతేనా? తెచ్చుకుంటానులే మళ్ళీ తెస్తానండి. ఇలాంటివి ఉంటే తీసుకుని అంటారా? మా చెల్లికి తీసుకుంటాము. 1వ తారీఖు వెళ్ళిపోయాక పట్టుకొస్తాను. అప్పటికి ఊరు వెళ్ళి మళ్ళీ కాకినాడ ఇచ్చేస్తానండి. ఇక్కడే కదండి కాకినాడ. మలికిపారమే దొరుకుతాయి. 200కి అమ్ముతున్నానండి. మలికిపారం దొరక మలికిపారన సవకి ఎవరండి మాకు ఎక్కడికో కాకినాడ హోల్సేల్ వేస్తారండి. మలికిపారంలో ఇరండి జంగాలు తెచ్చుకుంటా ఉంటారు అందుకని. లేదండి మలికిపారంలో ఇట్లేదండి. బ్యాంక్ సందరించి వెళ్తారా? అవును. కేవలం ఏమన్నా కిప్పులు. ఓకే సరిపోద్దులే. బాగుందండి మీకు దాంట్లో కిప్పులు అండి. కిప్పులు మనసు ఎండిపోయింది. ఒకే వద్దు అమ్మా నాకా వద్దండి. ఆవిడకి అలాగే ఉండాలి. ఈ షార్ట్ ఏనమ్మయ్యా అంతే. ఫస్ట్ అలాగే ఉండాలి. దాంట్లో 2 చీరలు కట్టివ్వండి కట్టుకోనాక. 2 చీరలు మొన్న ఇచ్చాం కదా. మాకు ఎక్కడ ఇచ్చారండి? మగోళ్ళకి ఇచ్చాం కదా. వాళ్ళు ఇస్తే మాకు ఇస్తారండి. అయ్యో వాళ్ళు ఉమ్మట్లేనండి. మగోళ్ళు ఎవరండి మాకు? మేమే ప్రత్యేకంగా అడుక్కుంటాం ఒకరిని. ఇందాక ఒక ఆవిడ ఇచ్చిందండి ఎదురా చూసారు. కాటన్ అయితే ఉండవు మరి. ఇచ్చిన పర్లేదు. మీ పిల్లలకి మీ కోడళ్ళకి ఇవ్వండి. సిల్క్ చీరలు ఇస్తాం. సత్యమణి ఇంక రాదన్నా. ఫ్రెండ్షిప్ లేదా? ఫ్రెండ్షిప్ ఏంటి మనకి? సరేలే. అసలు ఎవరికి ఇవ్వలేదు. బోల్డ్ అదే పని చేద్దాం. మంచి జాకెట్ పాడేసింది. నల్ల జాకెట్. అసలు నువ్వు పాడేయటానికి ఎందుకు ఒప్పుకుంటావు? నాకు తెలదు. 9 శాతం వచ్చేసింది. అసలు అలా ఏమన్నా చేస్తారా? బట్ట కొనాలంటే ఎంత ఖర్చు అవుతుంది కుట్టించాలన్నాని. అలా నేను మొన్న అదే అన్నాను. లేదు పాడైతే నాకు ఇవి నేను చూస్తాను బాగు. ఇప్పుడు ఎవరికన్నా ఇచ్చుకుంటాం పుచ్చుకుంటాం అలాంటివి చేయాలి. కానీ ఎక్కడ గిట్లు కొట్టుకుంటే ఏమొస్తుంది? ఏమి రాదండి. ఎవరికైనా పొయ్యి పెట్టుకుంటే అంతే. అలాగే మనం వాడుకోలేందే ఇంకొకరు ఎవరన్నా సాదా కట్టుకుంటారు. కొంచెం తీసుకుంటావా? గాజులా అంటండి. ఇయ్యా పిల్లల అమ్మాయి నాకు చూద్దాం. సర్లే అయితేనే నీకు ఇప్పుడు ఇది చెప్పు. నాకు 30 రూపాయలు. 10 30 అండి. 10 10కి ఎక్కడ వస్తాయండి? మాకే 10. ఏ కొట్లో కూడా 10 రూపాయలకి ఇవ్వరండి. 30 రూపాయలు ఒకటి. 10 రూపాయల సామానంలోకి వెళ్తే ఏముంటుంది? వాళ్ళకి తెచ్చుకోండి. పెట్లో ఉంటే పాడేస్తారండి. బుట్లు అలా పాడేసుకోకూడదు. తిలకంకాయ ఇదిగో తోటి ఉంచుకో. పాడేసాను. పాడేసేవాళ్ళే పడిపోతుంది కదా. మీ 120 అవునాయండి. 120 అవునాయి. కాదు నీకు నేను చేరతానులే కానీ నాకైతే మాత్రం నేను 190 పట్టుకొస్తాను చూసుకో. కాదండి 190 కాదు 200 అండి. 190 గట్ట కదండి.